ఆడికి ఏమని కోరికలంట ఏమని కోరికలని నాకు అలా చూసి చెప్పు. చేప తీసుకోవడానికి చేప ఎందుకు లేదంట చేప ఎందుకు లేదంట నాకు గడ్డి బాబు అద్దె వచ్చిందంట గడ్డి బాబు ఎందుకు అద్దె వచ్చా ఆవనన్న మీరు అనినట్ట ఆవి ఎందుకు మీలేదంట నాకు నన్ను చీమ కుట్టిందన్నాడంట చీమ చీమ ఎందుకు కొట్టావు నా బంగారు పుట్టు వెళ్ళిపోతే కుట్టినంట అంతే ఈసారి నేను చెప్తా. ఒకరోజు ఒక పాము ఉండేది. ఆ పాముకి ఇద్దరు చిన్న పిల్లలంట. నువ్వు గుమ్ముండు, నువ్వు సైలెంట్గా ఉండాలా. అక్క చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు నాన్న. నువ్వు చెప్పు నాన్న. ఒకరోజు ఒక పాము ఉండేది. ఆ పాముకి ముగ్గురు కొడుకులంట. ఒకటేమో శతు, ఇంకొకటేమో రతు, ఇంకొకటేమో రుద్విక. నా పేరు ఓకే. మళ్ళా నా పేరు ఆ పాము. అంతేనా కథ? తర్వాత అమ్మ పాము నాన్న పాము స్లోగా వచ్చి అంతేనా? తర్వాత నెక్స్ట్ చెప్పాలి కదా, అడుగుచ్చు. ఓకే, నెక్స్ట్ నువ్వు చెప్పినా కథ. ఒకరోజు ఒక రాజు వాడంట. ఆ రాజుకి ఇద్దరు పిల్లలు, ఒకటేమో ఆడది ఒకటేమో మొగది. తర్వాత ఒకరోజు ఆ మొగది బయటకు వెళ్ళింది, ఆడది ఇంకొక సైడ్ వెళ్ళింది. ఇద్దరు వెళ్ళి సేమ్ సైడ్ వెళ్ళి గుద్దుకున్నారు. సచ్చి అది తల తగిలి ఆయింట్మెంట్ పూసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత బ్లాక్ అయిపోయి మళ్ళీ పడినాడు. ఇక బొక్క పడిపోయింది. తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేజ్ వేయించుకున్నారు. అప్పుడు ఫుల్ రక్తం వస్తుంది. ఒకరోజు ఒక ఆయన చెవు కోసేస్తున్నాడు వాళ్ళకి. టీచర్ సరిగ్గా చదవలేదని చెవు కోసేస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఏడుస్తా పోయినాడు.